వార్తా విశ్లేషణకు తిరిగి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బీసీ వర్గాలను, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలనే వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మాట్లాడడానికి బీజేపీ నుండి వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుండి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా రాకేష్ గారు, ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. 42% రిజర్వేషన్లు వస్తాయా రావా, రిజర్వేషన్లు ఏం ఖరారు చేయబోతున్నారు, ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది నెల రోజుల లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాలని. మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్ళబోతుంది, బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది? గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిన్న అంటే సీఎం గారు ఏదైతే ప్రకటన చేశారో, ఇది నిరంతరం జరిగేటువంటి ప్రకటనలో భాగమే తప్పితే ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంటే అంశాలు లేవనెత్తినట్టు, తీసుకున్నట్టు, చర్యలు చేపట్టినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాం, ఇవన్నీ చేస్తామని ఒకటండి. వారు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తానది ఎలక్షన్ హామీలో భాగంగా 2023లో ఇచ్చినటువంటి హామీ. అప్పుడు జనవరిలో సర్పంచ్ల యొక్క పీరియడ్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకే. తర్వాత ఒక 2 నెలలకు ఎంపీటీసీల, జెడ్పీటీసీల టైం కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఓకే. మొన్న జనవరి 26th కి మున్సిపల్ వాళ్ళ కాల పరిమితి కూడా కంప్లీట్ కావాలి. స్థానిక సంస్థలు ఉన్నాయి, అన్ని పీరియడ్స్, అన్ని టైమ్స్ అన్ని అయిపోయినాయి. టర్మ్ అంతా అయిపోయింది. టర్మ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు దాని గురించి ఇన్ని అంటే మంత్రివర్గ మీటింగ్లు అయినా కానీ, ఇన్ని చర్యలు ఎన్ని సార్లు జరిగినా కానీ ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, మేము గతంలో ఒక రిజర్వేషన్ అనేది 2 టర్మ్స్ కి ఉండాలి అని చెప్పేసి మేము అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదింపజేసినాం. అవును. అసలు ఆ తీర్మానాన్ని కూడా వీళ్ళు అంటే కాదు, మేము మళ్ళీ కొత్త తీర్మానం పెడుతున్నాం, రిజర్వేషన్లు మారుస్తామని కూడా ఇక్కడ ప్రకటించారు. ఓకే. కాబట్టి వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నారో మనం ఆలోచించవచ్చు. అంటే డెడికేషన్ కమిటీ వేసిర్రు, కులగణన వేసిర్రు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిర్రు, 42% రిజర్వేషన్లు చేస్తామన్నారు, కేంద్రానికి బిల్లు పంపించిర్రు. ఇంకా వీళ్ళ చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం ఏముందంట? ఇప్పుడు ఒకటండి, నేను స్పష్టంగా ఒకటే అడుగుతున్నా. ఓకే. చిత్తశుద్ధి అంటే నేను చెప్పిన మీకు అసెంబ్లీలో తీర్మానం మేము 2 టర్మ్స్ కు రిజర్వేషన్ ఇదే అమలు కావాలని పెట్టినాం. ఓకే. దాన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేపట్టిర్రా? చేపట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, మరి మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాం, ఇవన్నీ చెప్తున్నాం మీరు, మరి ఎందుకు 1.5 year నుంచి మీరు ఎలక్షన్లు పెడతలేరు? ఓకే, పెట్టాలి కదా మీరు అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, దానికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కత్తి వెంకటస్వామి అన్నలాంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్స్ లో 2 బీసీలకు ఇస్తామని చెప్పారు. ఓకే. ఆ సీట్లు కూడా ఇవ్వలేదు. బీసీలను అప్పుడు కూడా మోసం చేశారు. కాబట్టి వీళ్ళు ఇస్తారన్న నమ్మకం కూడా ఈ రోజు 42% ఇస్తారా అయ్యారా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఖర్గే గారు వచ్చారు. ఖర్గే గారు ఏమన్నా మాట్లాడినా 42% రిజర్వేషన్ ఇస్తామని. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, కులగణన జరిగిందంట. కులగణన కరెక్ట్ జరగలేదు, మళ్ళీ జరపండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాని మీద కమిటీ చేయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా, అసలు ఉన్న పాపులేషన్ తక్కువ చేసి చూపెట్టారు. ఎన్నో ఒక అంశం అయితే ఈ రోజు అంటే మైక్ దొరకగానే ఏదో ఒక హామీ ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. గతంలో మనం చూసాం, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం, ఇంటింటికి 4,000 రూపాయలు పింఛన్, రెండు పింఛన్లు ఇస్తాం, లేకపోతే స్కూటీలు ఇస్తాం, లేకపోతే చదువుకు 10th పాస్ అయిన వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం, పీజీ పాస్ అయిన వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం అని చెప్పేసి మేనిఫెస్టో చాలా పెట్టారు. నేనేమంటున్నా అంటే, ఎక్కడా కూడా ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఒకటే ఏంటంటే, ఆర్టీసీ బస్సులో మేము ఫ్రీ ఉచిత ప్రయాణం ఇస్తున్నామని ఒకటే చెప్పగలుగుతారు తప్ప ఇంతవరకు కొత్త ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ కాలేదు. నేను చెప్పేది ఈ 18 నెలల కాలంలో ఎలాంటి కూడా జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే నేనేమంటున్నా అంటే, రాజ్ న్యూస్ ద్వారానే అడుగుతున్నా,
ఎక్కడన్నా జరిగి ఉంటే వాటికి ఉన్నటువంటి డీటెయిల్స్ ప్లీజ్ దయచేసి బయట పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 విడతల రైతు బంధు కూడా ఎక్కొట్టినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈరోజు ఏ అంశాన్ని కూడా వీళ్ళు కరెక్ట్ గా క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. ప్రజలకు సంబంధించినటువంటి ఏవి హామీలు అమలు చేయలే, కానీ 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం చేశారండి. దేనికి చేశారనేది ఇప్పటి వరకు దానికి స్పష్టత లేదు. కాబట్టి వీళ్ళు బడ్జెట్ లో పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు పెట్టినటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితులు. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ లో మనం చూసాం 46,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి దాని నుంచి ఖర్చు 24,000 కోట్లు అని చెప్పేసి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందండి. కాబట్టి వాళ్ళు పెట్టిన బడ్జెట్ లో 96,000 కోట్లకు పెడితే 2,96,000 కోట్లకు బడ్జెట్ పెడితే దాన్ని మేము కుదించుకున్నాం 78,000 కోట్ల లోటు వచ్చింది అని చెప్పేసి లాస్ట్ కి అయితే 2,30,000 కోట్లకే బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళ మాటలకు చేతలకు వీళ్ళ అంచనాలకు ఎక్కడ కూడా పొంతన లేదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నిరంతరం అప్పులు చేస్తూనే ఉన్నారు. ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం కూడా నేనేమంటానంటే ఈవెన్ దో కొడంగల్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా తన కాన్ఫరెన్స్ లో ప్రవేశపెట్టుకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఒక్క బస్తా సిమెంట్ కొనలేదండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ ఇస్తారో వెంటనే కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.